పండగలు వచ్చినప్పుడు రాగి సామాను, ఇత్తడి సామాను ఇలాంటివి క్లీన్ చేయాలంటే చాలా విసుగొస్తుంది కదా. అలాంటి కెమికల్ లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా అదే పని లేకుండా జస్ట్ స్పూన్ తో మీరు ఇలా పోస్తే చాలండి. గారపట్టి నల్లగా ఉన్నటువంటి రాగి, ఇత్తడి సామాన్లు అయినా సరే ఈజీగా నిమిషాల్లోనే మురికంతా పోయి మెరుస్తూ ఉంటాయి. ఊళ్ళో ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ నిమ్మ ఉప్పు, అలాగే 2 కప్పుల వెనిగర్, అలాగే డిష్ వాష్ లిక్విడ్ కొద్దిగా వేసేస్తే చూడండి ఎలా చక్కగా నురుగు వచ్చిందో. చక్కగా కలిసేలాగా స్పూన్ తో కలుపుకోవాలి. ఏకహారతి చూడండి ఎలా జిడ్డు పట్టేసి నల్లగా అయిపోయింది కదా. నేను ఇప్పుడు జస్ట్ దీంట్లో ముంచి తీసాను అంతే. చూడండి మురికంతా పోయింది. అలాగా మురికి పడుతూ ఉండడం కూడా కనిపించింది కదా. ఇప్పుడు వచ్చేసి ప్రసాదం పెట్టే ప్లేట్ అనమాట. నేను కూడా ఈ వాటర్ లో జస్ట్ ఇలా ముంచి తీసాను. బాగా మెరుస్తుందో మీరే చూస్తున్నారు కదా. ఒక ముందుకు ఎలా ఉంది ప్లేట్, కడిగిన తర్వాత ఎలా ఉంది డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. రాగి చెంబు చూపిస్తున్నాను. నల్లగా అయిపోయిన రాగి చెంబు పైన ఈ విధంగా లిక్విడ్ మనం స్పూన్ తో పోస్తే చాలండి షైనింగ్ గా మెరుస్తుందో మీరే చూస్తున్నారు కదా. రుద్దకుండానే ఎంత చక్కగా మెరిసిపోతుంది. తాగడానికి ఇలాంటి రాగి చెంబును ఉపయోగిస్తామన్నమాట. కొద్ది రోజులు వాడకపోతే ఇలా నల్లగా అయిపోయింది. సో ఈ లిక్విడ్ సహాయంతో ఇంత నల్లగా ఉన్నటువంటి రాగి చెంబును కూడా మనం ఇలా మెరిసేలాగా చేయొచ్చు. మీరే చూసారు కదా ఎంత నల్లగా ఉన్న చెంబు కూడా చక్కగా క్షణాల్లో మెరిసేలాగా తయారైంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెడుతూ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.